ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అయినా కానీ సరిపోవట్లేదు. దీనికి వెంటనే బ్యాక్ టు బ్యాక్‌గా మరో అప్డేట్స్ ఇవ్వనున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన. మరి ఆ అప్డేట్స్ ఏంటి? గ్లింప్స్ కూడా త్వరలోనే రాబోతుందా? తెలుసుకుందాం. హాయ్ హలో! వెల్కమ్ టు దిశా టీవీ. RC16 సంబంధించినటువంటి సినిమాకి ఎప్పటినుంచో కూడా చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారు చేసేటువంటి సినిమా కావడంతోటి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. ఈవెన్ గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ అది పక్కన పెడితే దాంతో రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా ఒక చిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేసి టైటిల్ కూడా రివీల్ చేశారు. అదే 'పెద్ది'. RC16గా 'పెద్దిగా' రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కంప్లీట్‌గా రామ్ చరణ్ గారు ప్రీవియస్‌గా అంటే రంగస్థలాన్ని మళ్ళొకసారి గుర్తు కూడా చేశారని కూడా చాలామంది అన్నారు. అయితే ఆ లుక్ కూడా ఈవెన్ రంగస్థలం కంటే కూడా ఇంకా మాస్‌గా ఉంటుంది అని కూడా అన్నారు. ఎందుకంటే రంగస్థలంలో చాలా వరకు ఏంటంటే ఆయన పెద్ద గడ్డంతోటి కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌గ్రాఫ్‌లోనే ఉంటాడు. బట్ అలా కాకుండా పెద్దిలో కంప్లీట్‌గా ఇంక అసలు పెద్ద పెద్ద గడ్డం నెత్తితోటి ఇక్కడ ముక్కు పోగు లాంటి ఒక పెద్ద రింగ్ కూడా జుట్టేసుకొని ఉన్నారు. అది ఇంకా చాలా వైల్డ్‌గా ఉంది. సో ఆ లుక్ చూసిన వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా కొంతమంది అయితే కామెంట్స్ చేశారు. ఈవెన్ కొంతమంది గద్దలకొండ గణేష్ లెక్క ఉందన్నారు సినిమాకి సంబంధించి, అదే వరుణ్ తేజ్ గారిది. అండ్ దాని తర్వాత 'పుష్ప 2'కి సంబంధించినటువంటి గ్లింప్స్ లెక్క కూడా కొంచెం అనిపించింది. సో సేమ్ టైమ్ అదే ప్యాటర్న్ ఉండబోతుంది అని కూడా అన్నారు. బట్ ఇవన్నీ కూడా అంటే కొంచెం ఎక్కువగా పాజిటివిటీ వచ్చినా కానీ ఎక్కడో కొంచెం నెగెటివ్ అంటే లుక్ మోడల్‌లో అంటే ఒక ముక్కుకున్నటువంటి పోగు తప్పితే పెద్దగా ఏం లేదు అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. బట్ అవన్నీ కూడా తెరదించాలని చెప్పేసి డైరెక్టర్ బుచ్చిబాబు గారు సో ఈ మంత్ అంటే ఉగాదికి కానీ లేదంటే శ్రీరామనవమికి కానీ ఈ రెండిట్లలో ఏదో ఒక డేట్ రోజున ఒక 20 సెకండ్ల గ్లింప్స్‌ని ఒకటి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మేబీ ఈ నెగటివిటీ ఉందని తెలీదు. లేదంటే RC16 చాలా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుందని కూడా చాలా వరకు వార్తలొస్తున్నాయి. సో అందుకోసమనే ఆల్రెడీ టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు. అది చాలా బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అదొక కంప్లీట్‌గా రూరల్ బ్యాక్‌గ్రాఫ్‌లో జరిగేటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా అన్నారు. మరి రూరల్ బ్యాక్‌గ్రాఫ్‌లో స్పోర్ట్స్ డ్రామా అంటే ఆ గడ్డం అనేది కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ అయినా మరి అది ఏ గేమో అనేది కొంచెం క్యూరియాసిటీగా ఉంది. బట్ విలేజ్ నేటివిటీలో సాగే గేమ్ అని కూడా అంటున్నారు. మరి అది ఎలా ప్లాన్ చేస్తారనేది తెలీదు కానీ సో ఆ నెగటివిటీ కొంచెం ఎందుకో ఉన్నది కాబట్టి సో గ్లింప్స్ తోటి ఆ నెగటివిటీని మొత్తం పోగొట్టాలి అన్న ఉద్దేశంతోటి బుచ్చిబాబు గారు ఈ దానికి సంబంధించినటువంటి శ్రీరామనవమికి గానీ, ఉగాదికి గానీ టైటిల్ అయితే అది గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని తెలుస్తా ఉంది. అండ్ ఎందుకు అనంటే ఏంటి అప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ ఆల్రెడీ టైమ్ ఉంది కదా! 'పెద్ది' అనే ఒక టైటిల్ చాలా పవర్‌ఫుల్ టైటిల్ రివీల్ చేశారు. మరెందుకు బ్యాక్ టు బ్యాక్ అంటే సినిమా కూడా ఈ 1 ఇయర్ లోపే వచ్చే ఛాన్సెస్ డెఫినిట్‌గా కనిపించతున్నాయి. ఎందుకు అనంటే నాని గారు నటించేటువంటి 'ది పారడైజ్' సినిమా మార్చ్ 26, 2026లో రిలీజ్ చేస్తారని కూడా వచ్చినాయి వార్తలు. అంటే ఈవెన్ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బట్ RC16 అంటే 'పెద్ది' సినిమా కూడా అదే రోజున డెఫినిట్‌గా రిలీజ్ అవుతుందన్న టాక్ కూడా వినిపించింది. ఎందుకు అంటే ఆ టైంలో రంజాన్ కానీ లేకపోతే ఉగాదికి సంబంధించినటువంటి హాలిడేస్ ఏవో ఉన్నాయట. సో కాబట్టి అక్కడ దాదాపు ఒక 4-5 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అందుకోసమని అక్కడ ఆ డేట్‌ను రిలీజ్ చేయాలని 'ది పారడైజ్' అనుకున్నారు. బట్ RC16 కూడా అదే డేట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మేబీ ఎక్కువగా షూటింగ్ చేయకుండా అంటే ఎక్కువ టైం కాకుండా మేబీ CG వర్క్స్ తక్కువగా ఉంటాయి. కంప్లీట్‌గా సంబంధించినటువంటి షూటింగ్ ఉంటుంది కాబట్టి, ఫుటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని అలానే ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి 1 ఇయర్ లోపే అంటే 2026 అంటే ఇంకో 1 ఇయర్‌లో సినిమాని కంప్లీట్ చేసి దానికి రావాలని చెప్పేసి ఆ డేట్‌కి రావాలని చెప్పేసి అంటున్నారు. అండ్ రీసెంట్‌గా కొన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. చరణ్ కోసం నాని తప్పుకుంటాడా అని కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే అదే డేట్ రోజున నాని గారు వస్తున్నారు. అండ్ సేమ్ టైమ్ RC16 అదే 'పెద్ది' కూడా అదే రోజున వస్తుంది. కాబట్టి డెఫినిట్‌గా మేబీ తప్పుకుంటారేమో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ శ్రీకాంత్ ఓదెల గారితోటి నానిగారు ఒక సినిమా చేస్తున్నారు ఆయన ప్రొడ్యూసింగ్‌లో. సో కాబట్టి కొంచెం మేబీ ఆ డేట్ ఆయనకి ఇచ్చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే 'పెద్ది' ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. 'పారడైజ్' మాత్రం గ్లింప్స్ కూడా వచ్చింది కదా! మేబీ షూటింగ్ ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. అందుకోసమనే అదే టైంకి రావచ్చన్నారు. కొంతమంది మాత్రం CG వర్కే గ్రాఫిక్స్ లాంటివి లేవు కాబట్టి డెఫినిట్‌గా 'పెద్ది' కూడా అదే డేట్‌న వస్తుందన్నారు. సో మొత్తంగా ఏదేమైనా కానీ ఇవన్నీ చూస్తే షూటింగ్ మాత్రం కంప్లీట్‌గా శరవేగంగా జరుగుతుంది. RC16 అదే రోజున వచ్చే ఛాన్స్ కూడా డెఫినిట్‌గా లేకపోవట్లేదని మరికొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తా ఉన్నాయి. సో మొత్తంగా ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ప్రతిసారి అంటే ఐ మీన్ 1 ఇయర్‌లో ఉంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవి రివీల్ చేయాలి కాబట్టి ఫస్ట్ లుక్ ఒకటి సేమ్ టైమ్ టైటిల్ రివీల్ చేశారు. మళ్ళీ దాని తర్వాత ఉగాది ఆర్ శ్రీరామనవమి రోజు ఒక 20 డేస్‌కి గ్లింప్స్. ఆ తర్వాత సమ్ టీజర్ టైప్‌లో ఇలా తొందరనే ప్రమోషన్ అంటే షూటింగ్ చేస్తూనే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసే యోచనలో అయితే ఆర్‌సీ 16 పెద్ద టీమ్ ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. అండ్ ఇక చూడాలి మరి ఏమైతుందో. ఈవెన్ రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ తర్వాత క్లాస్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి క్లాసే చూసారు. ఇప్పుడు మాస్ రాబోతుంది. ఊర మాస్ అని చాలా చాలా కామెంట్స్ అయితే వైరల్ అయినాయి. అండ్ ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే బుచ్చిబాబు గారు తీసే సినిమా చాలామంది ఆయన స్టేజ్‌ల మీద కూడా చాలా బాగా ఉండబోతుంది. మీరు ఒక సర్ప్రైజ్‌ని డెఫినిట్‌గా ఉంటున్నారన్నారు. అండ్ దాంట్లోనే శివరాజ్ కుమార్ గారు కూడా ఒక కీ రోల్‌లో పోషిస్తున్నట్లయితే తెలుస్తోంది. ఆయన లుక్ టెస్ట్ కూడా రీసెంట్‌గా అయినటువంటి వార్తలైతే వైరల్‌గా మారాయి సోషల్ మీడియాలో. సో శివరాజ్ కుమార్ గారు సినిమా ఓకే చెప్పారంటే డెఫినిట్‌గా అదొక ఇంపాక్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉంది కాబట్టే ఆ సినిమాలో ఓకే చెప్పారు. 'ఆర్‌సీ 16' అదే 'పెద్ది' డెఫినిట్‌గా ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా మెగా ఫ్యాన్స్ అయితే చాలా ధీమాగా ఉన్నారు. సో మరి చూడాలి. ఈవెన్ ఆ డేట్ రోజు వస్తదా? వస్తే ఈవెన్ ప్రమోషన్స్ కూడా షూటింగ్ తోటి చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తంగా మరి 'ఆర్‌సీ 16' సంబంధించి ఫస్ట్‌లో కొంచెం ఆ 'పెద్ది' లుక్ మీద కొంచెం నెగటివిటీ జరిగింది. బట్ మరి దాని తర్వాత చాలా ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో మాస్ చాలా బావుంది అని చెప్పేసి. 'పెద్ది' ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.